తినబుద్ధి కాని వాళ్ళకి కూడా తినబుద్ధి కావాలా మటన్ చూస్తుంటే. అవును, ఎంత బాగా కలుస్తుంది కూడా చూడండి. మంచి కారం అవన్నీ సరిపోయి మస్తు రుచింది, కానీ కొంచెం ఉప్పు తక్కువైంది. నాకైతే చాలా ఇష్టం. టేస్ట్ ఫంక్షన్లో కూడా పనికిరాదు, అంతకు మించింది. సూపరు. ఆదివారం వచ్చిందంటే నాన్ వెజ్ ఉండాల్సిందే కదా, అట్లందుకే అత్తమ్మ ఇవాళ మంచిగా మటన్ ఫ్రై చేయబోతుంది. అత్తమ్మ చేద్దామా? ఇక పెట్టిగా మటన్ ఫ్రై చేస్తాను చెప్పినగా నీకు. 1 కేజీ మటన్. కేజీ మటన్లకు ఏమేమి తీసుకున్నా అంటే ఇప్పుడు నేను ఇగో బగారాకులు ఒక 2, 1 చెంచా మిరియాలు, ఒక 3 దాచిన చెక్కలు, ఒక 15 గల్ల లవంగాలు, ఒక 4 యాలక్కాయలు, 2 చెంచాల అల్లం వెల్లిపాయ పేస్ట్, 1 చెంచా సోంపు, ఉప్పు, 3 చెంచాల నూనె. కళాయి మామూలుగా వేడైంది, వేడిగానే నూనె పోసుకోవాలి. 3 చెంచాల నూనె. నెరి బాగా కాగాల్సిన అవసరం లేదు. నూనె వేసుకుంటున్న మటన్ని. కేజీ మటన్ వేసుకున్నాక 1 చెంచాడంతా సోంపు, ఒక 4 యాలక్కాయలు, ఒక 15 గల్ల లవంగాలు, ఒక 4-5 దాచిన చెక్కలు, 2 బగారాకులు, 2 చెంచాల అల్లం వెల్లిపాయ పేస్ట్, 1 చెంచా మిరియాలు, ఉప్పు రుచికి తగినట్టు వేసుకోవాలి. మీరైతే చూసి వేసుకోండి. ఇవన్నీ వేసుకొని మంచిగా కలబెట్టుకోవాలి. ఇదంతా మంచిగా ముక్కగా పట్టించుకొని అల్లం పేస్ట్ని 1 గ్లాసు నీళ్ళు పోసుకోవాలి. 1 అరసోడు గ్లాసు నీళ్ళు. మూత పెట్టుకుంటే మంచిగా ఉడుకుతుంది. అయినా నువ్వు మటన్ ఫ్రై చేస్తావని కుక్కర్లో వేసినవింది? ఫ్రై చేస్తానని కుక్కర్లో వేసిన కూరలాగా? కూర కాదమ్మా, అది ఫ్రై చేసుకోవడానికి వేసిన. అంటే ఎందుకు వేసిందంటే అట్లా ఇప్పుడు మనం ఇట్లనే ఫ్రై చేయాలంటే చాలా లేట్ అయింది. ఇక ఇట్లా మంచిగా 1 విజిల్ రాగానే తీసినాం అనుకో కొద్దిగా ఉడికి ఉంటది, కొంచెమే ఉంటది. ఒక భాగం ఉడుకుద్ది, ఒక భాగం ఉంటది. ఆ భాగం ఉడికి అంతవరకల్లా ఫ్రై చేసుకుంటే తొందరలో అయిపోద్ది, మెత్తగా ఉంటది మాంసం. పిల్లలు తింటారు, ముసలోళ్ళని తినడానికైనా దేనికైనా మెత్త నోట్లు వేసుకుంటే కరిగిపోద్ది. అంత బాగుంటది. బాగుంటది మటన్ మంచిగా మెత్తగా. ఆయన గంట సేపు అయితే ఫ్రై చేయాలి, కుక్కర్ లో అనుకో ఈజీ అయిపోతుంది. సరే తమ్మిది, ఇప్పుడు ఎన్ని విజిల్స్ రావాలి? ఒకటే. 1 విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. 1 విజిల్ రాగానే తీసి మూత తీసి మసాలాలు నూరుకొని సరే ఫ్రై చేసుకుంటే అయిపోద్ది. ఇప్పుడు మంచిగా విజిల్ వచ్చింది కదమ్మా, ఇక దించుకుందాం సరస్వతి. మూత తీసుకుందాం. మంచి వాసన గుమగుమలాడుతుంది మసాలా. అంతేనా? ఇగో చూడు మనం ఎంత వాటర్ పోసుకున్నాం, మంచిగా ఉడికింది. ఒక భాగం ఉడికింది. ఇగో కాలుతుంది, మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇలా పోసుకుందాం. వడగట్టుకుంటుంది అది. ఓహో, స్మెల్ మాత్రం మామూలుగా లేదమ్మా. అసలు బీర్చే కడుపు నింపుకో. నిజంగా స్మెల్ కి కడుపు నిండిపోద్ది, ప్రామిస్ గా. స్మెల్ మాత్రం చాలా బాగుంది. అంతేనా? ఎంత బాగా వస్తుందో స్మెల్ అయితే. బాగుంది అతను, నాకు మస్తు నచ్చిన స్మెల్. తినకుండా పర్లేదు కానీ వాసన చచ్చిపోతున్నా. ఇక ఇట్లా వడపోసుకోవాలి. ఇదంతా నీరంతా కింది కుట్టినాక ఇప్పుడు మనం కళాయి పెట్టుకొని మళ్ళీ ఫ్రై చేసుకుందాం. ఇగో కళాయి పెట్టుకున్న, బాగా వేడైంది. ఇప్పుడు ఒక 4 పావుల నూనె. ఇగో నూనె ఎచ్చబట్టగానే ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఎందుకంటే కలబెడుతుంటే అదే ఉడికిపోద్ది. ఉల్లిగడ్డ మంచిగా కలర్ వచ్చేంత వరకు పండుగ వేపుకోవాలి. ఇగో ఉల్లిగడ్డలు మంచిగా పండ్లు అయినప్పుడు మనం అల్లం వెల్లిపాయ నూరుకున్న పేస్ట్ 1 చెంచా వేసుకోవాలి. మళ్ళీ ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఇట్లా కలబెట్టుకోవాలి. ఇగో అల్లం కూడా పచ్చి వాసన పోగానే 1 చెంచాడంతా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఉడికించుకున్న మటన్ని ఇలా వేసుకోవాలి. ఇదంతా మంచిగా ముక్కగా పట్టించుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఇట్లా ముక్కగా పట్టుకుంటే మాడిపోకుంటుంటుంది, అడుగంటకుంటుంటుంది, మంచిగా ఏగుతుంది, ముక్కగా పడుతుంది. మళ్ళీ ఇప్పుడు మగ్గని బాగా మగ్గినాక మళ్ళీ ఒకసారి కలబెడదా. ఇంకో మటన్ మంచిగా వేగింది. ఇగో ఇట్లా వేపుకోవాలి మటన్. చూడు అడుగంటకుండా కలబెట్టుకుంటా సన్న మంట పెట్టుకొని ఈ మటన్ని ఇట్లా పండుగ వేపుకోవాలి. ఎంత పండుగ వేగిందంటే అంత పండుగ వేగింది మటను. ఇప్పుడు ఒక 2 చెంచాల కారం, 1 చెంచా ధనియాల పొడి. ఇగో ఇందాక ఉప్పు వేసుకున్నాం కదా ఉడకబెట్టేటప్పుడు, ఇప్పుడు కొంచెం అంతా వేసి వేయనట్టు మీరైతే చూసి వేసుకోరు.
ఈజీ ఏముంది చేపట్లు అయిపోయాయి. చాలా బాగా తొందరగా అయిపోయింది అత్తమ్మ. మంచి ఫ్రై, ముక్క కూడా చెదిరిపోకుండా మంచిగా ఏ ముక్క ఆ ముక్క భలే ఫ్రై అయింది. నెల రోజులు అంటే తినవచ్చు, ఒక రోజు అయిపోద్ది అది. ఇగో చివరిగా కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని కూడా ఇట్లా మంచి గెల పెట్టుకొని రెడీ సరస్వతి. ఒక 2 నిమిషాలు ఉంచుకుందాం, ఎందుకంటే కొంచెం కారం కూడా ముక్క పడుతుంది. సరస్వతి ఇగో పచ్చి వాసన కూడా పోయేటట్టు కారం కూడా వేపుకున్నాం ఇంతసేపు. ఇంకా మంచిగా రెడీ అయింది, ఇక దింపుతున్నా. సరే అత్తమ్మ, అది పక్కకు పెట్టి నేను కూడా అన్నం వండుతా, తర్వాత మంచి 2 కలిపి తిందాం. సరే సరే పెట్టిగా. కుక్కర్ గిన్నె ఇది ఇందాక మటన్ ఉడికిచ్చింది అత్తమ్మ. ఈ కుక్కర్లో, అదే కుక్కర్లో ఒక 2 చెంచాల నెయ్యి ఇట్లా కరగగానే కొద్దిగా వేడై ఉంటుంది. ఇప్పుడు 3 యాలకులు, 3 లవంగాలు, 3 మిరియాలు, ఒక 2 బిర్యానీ ఆకులు, ఒక జాపత్రి, ఒక మరాఠీ మొగ్గ, ఒక చిన్న దాల్చిన చెక్క, 2 చిన్న అనాస పువ్వు రెక్కలు. ఇవి ఎందుకంటే ఆల్రెడీ మసాలా వేసి అవంతా చేసింది కాబట్టి అత్తమ్మ ఎక్కువ వేయట్లేను. వీటిని కలబెట్టేసుకొని ఒక్క ఉల్లిపాయ సన్నగా తరుక్కోవాలి, 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కొని వేసుకోవాలి, కొద్దిగా అంతా కరివేపాకు. ఇప్పుడు ఒక 2 నిమిషాలు వీటిని మగ్గించుకుందాం. ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇలా కొద్దిగా వేపుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా మంచిగా పచ్చివాసన పోయేంతసేపు మగ్గించుకుందాం. అల్లం వెల్లుల్లి కూడా ఇలా పచ్చివాసన పోయేంతసేపు మగ్గించుకొని ఒక కొద్దిగా కొత్తిమీర, కొంచెం పుదీనా ఇవి కూడా వేసుకొని కలబెట్టుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ ధనియాల పొడి ఇది కూడా వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇది అంటిన తర్వాత ఉడికేటప్పుడు మొత్తం అవి అందులోకి కలిసిపోద్ది. ధనియాల పొడి కూడా వేసుకొని ఇలా కలబెట్టుకున్నాం. ఇప్పుడు అడుగంటిందని ఏం కాదు, ఎందుకంటే వాటర్ వేసేసరికి మొత్తం ఉడికిపోతుంది. ఇప్పుడు ఇది మొత్తం ఇలా మగ్గిన తర్వాత అత్తమ్మ మటన్ ఉడికిచ్చిన వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ ఎసరు పోసుకుంటున్నాం. ఈ గ్లాస్తో నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నా. 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల పోద్దాం. ఇది సరిపోకుంటే కొన్ని వాటర్ వేసుకుంటే సరిపోద్ది. కొద్దిగా అంతా సాల్ట్ వేద్దాం, ఎందుకంటే అన్నిట్లలో సాల్ట్ వేసింది కాబట్టి సరిపోతుంది. ఇది నేను ముందుగానే కడిగి నానబెట్టుకున్న బియ్యం, ఇవి 2 గ్లాసులు. ఇప్పుడు ఇందులో వేద్దాం వాటర్ పోసిన తర్వాత. అయితే వాటర్ మసాలాకున్నా వేస్తావా? ఇంకా కుక్కరే కదా అత్తమ్మ, అయిపోతుంది. బియ్యం వేసి మొత్తం మనం కలిసేలా కలుపుకుందాం. కలబెట్టుకొని ఈ టైంలో ఒకసారి మనం ఉప్పు చూసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే తక్కువ ఉన్న ఎక్కువ తెలుస్తుంది కదా. ఎక్కువైతే వేసుకోలే కానీ తక్కువైతే ఒకసారి వేసుకోవచ్చు. చెక్ చేసుకొని ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. 1 విజిల్ వస్తే సరిపోతుంది. నార్మల్గా విడిగా వండుకుంటే అయితే 1 గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ పోస్తే సరిపోద్ది. కానీ అత్తమ్మ అసలుకి ఆ వాటర్ తోటి ఇవాళ బిర్యానీ చేస్తున్నా బగారాను. కానీ చూస్తానికి మాత్రం మండి బిర్యానీ లెక్క కొడుతుంది. టేస్ట్ కూడా అట్లనే ఉంటుంది అత్తమ్మ. నేను చాలా సార్లు బాగుంటున్నావుగా. నేను బుడ్డిదానికి అట్నే వేసాను, ఎందుకంటే ఆ పిల్ల ఎక్కువ మటన్ తినదు. వాళ్ళకి ఆ ఫ్లేవర్ తగలాలంటే ఏం చేయాలి, ఆ వాటర్ తోటి అన్నం వండినాం అనుకో మంచిగా రుచిగా తినడానికి చాలా బాగుంటది. దాంట్లో ఉన్న విటమిన్స్, బలం అన్ని అలాగే వచ్చాయి. అట్లనే బొక్కలు కూడా ఉడకబెట్టుకుని తాగితే బాగుంటట్టుంది. సూపే కదా, ఆల్రెడీ బొక్కల సూపు తాగితే బాగుంటట్టుందిగా. ఎందుకత్తమ్మ బొక్కలు అరిగిపోయినాయా? బొక్కలు అరిగితే తాగుదామని చూస్తున్నా. సరే అత్తమ్మ, బొక్కల సూపు ఒకసారి చేద్దాం మనం, అప్పుడు తాగదు. సరే సరే అత్తమ్మ, అన్నం 1 విజిల్ వచ్చింది. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. చూడండి అన్నం ఎట్లా అయిందో. వేడి వేడి మటన్తో చారు ఉడికిచ్చిన అన్నం ఇది. మంచిగా చూడండి, అన్నం కూడా ఉడికిపోయింది. ఇంకా సరస్వతి ఇంకా అయిందిగా అన్నం. ఇంకో మటన్ ఫ్రై, వేడి వేడి అన్నం, సూపర్. ఇవాళ అత్తమ్మ చేసింది, నేను చేసిన. దీన్ని గార్నిష్ చేద్దాం ఫస్ట్, తర్వాత తిందాం. సరే సరస్వతి, అన్నం మటన్ రెడీ. ఇగో ముక్క కూడా చూడు ఎంత బాగా ఉడికిందో. ఎంత ఉడికి దేని దానికే ఊడొస్తుంది. ఇగో ఇట్లా ఇంకో ముక్క కూడా చూద్దాం. ఇది కూడా ఇంతే ఎత్తగా ఉడికింది మాంసం అయితే. ఇక అన్నం కూడా చూడండి ఎంత బాగుందో, పుల్లు పుల్లుగా మంచిగా ఎసరు సరిపోయింది, మంచిగా ఉడికింది. 2 సరిపోయినాయి.
ఇప్పుడు తినాలి. తినాలి, టేస్ట్ చేయి. నెంబర్ అసలు దీంట్లో ఎందుకంటే అందరికి ఇష్టం కదా నాన్ వెజ్ అంటే, నాకైతే బీభత్సంగా ఇష్టం. ఇంకా మంచిగా ఈ వాటర్ తోటి అన్నం వండి ఆ మటన్ ఫ్రై పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది అత్తమ్మ. మటన్ ఫ్రై అసలు చాలా బాగుంది. అవును, ఇంకా తినబుద్ధి కాని వాళ్ళకి కూడా తినబుద్ధి కావాలా మటన్ చూస్తుంటే. అవును, ఎంత బాగా కలుస్తుంది కూడా చూడండి. మంచి కారం అవన్నీ సరిపోయి మంచి అన్నానికి కలుస్తుంది. ఎంత బాగుందో పుల్లు పుల్లుగా అన్నం, ముక్క ఎంత ఎర్రగా ఉందో. అంటే మటన్ చాలా బాగుంది కాబట్టి ముక్క కూడా చాలా మంచిగా రెడ్ కలర్ లో ఉంది. అంతేగా, కలుపుకొని ముద్దలు ముద్దలు తినాలి. ఇక ఎదిగొత్తమ్మా ఫస్ట్ నీకే పెడతావా? సరే సరే, ఎందుకంటే అరకిలో మటన్ నాకే ఇష్టం కదా, ఇంకొక ముద్ద పెట్టి నేను సరిపిస్తాను. ఇంకా తిమ్మది నేను తినాలి కదా. ఇప్పుడు నేను తింటా. మస్తు రుచింది కానీ కొంచెం ఉప్పు తక్కువైంది. కొంచెమే, ఎంత నాకైతే చాలా వస్తాము. ముందు సమ్మర్ ఎండ ఉప్పు తిండు, ఇది బరాబర్ సరిపోయింది. టేస్ట్ ఫంక్షన్లో కూడా పనికిరాదు, అంతకు మించి ఉంది. సూపరు. ఎంత మటన్ ఫ్లేవర్ ఎంత బాగా తెలుస్తుంది తెలుసా. ఆ రైస్లో మటన్ ఫ్లేవరు, ఆ మటన్ ఫ్లేవర్ తగిలి స్వచ్ఛమైన పల్లెటూరులో ఏమంటారు పాలు పెరుగు అంటారు కదా, స్వచ్ఛమైన పాలు పెరుగని. స్వచ్ఛమైన పల్లెటూరులో కోసిన మేక కూర అంత టేస్టీగా ఉంది అసలుకి. ఇదిగోతాము గొదులే మంచిగా ఉంది. ఎందుకన్నా డైట్ చేస్తున్నాం ఈ మధ్య బక్కగాని? ఎక్కడ నేను ఎక్కడ బక్కగైనా, మొత్తం 2 కిలోలు తగ్గింది. ఇంకా అసలు ఆగుతులే. నేను తగ్గలేదండి అసలు నిజంగా టేస్ట్ అయితే ఉప్పు కారం బరాబర్ సరిపోయినాయి. ముక్క మెత్తగా ఉడికింది, అసలు తిననొక్క రుచి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ మంచి ఫ్లేవర్స్. అసలు కొద్దిగా ఘాటుగా ఉంది, కొంచెం మటన్ ఫ్లేవర్ తగులుతూ ఉంది. రైస్ చాలా బాగా ఉడికింది. అవును, మసాలాలు మధ్యలో మధ్యలో ఆ ఫ్లేవర్స్. నాన్ వెజ్ అంటే మసాలాలు ఉండాల్సిందే, ఎందుకంటే చప్పగా తింటే ఆ ఫీల్ రాదు మనకి. కొంచెం ఘాటుగా ఉంటేనే అది ఉంటుంది మనకి. ఇప్పుడు ఈ మిరియాలు, యాలక్కాయలు, లవంగాలు ఇవన్నీ మీకు ఒకవేళ అన్నం నిండా కూర నిండా అవుతున్నాయి అనుకుంటే ఒక గుడ్డల కాటన్ గుడ్డల కట్టి కూరలు వేయండి, మంచిగా ఉడికి రసం దిగుతాయి. అట్లా కూడా చేసుకోవచ్చు పిల్లలు తినారు అనుకుంటే. నాకు నిజంగా మస్తు నచ్చింది అత్తమ్మ, బాగుంది. ఎందుకంటే అన్నం కుదిరింది, బాగుంది. అన్నం కుదిరింది, కూర కుదిరింది, రెండు అసలు వదిలిపెట్ట బుద్ధి కావట్లేదు, అంత బాగుంది. మీరు కూడా ఒక్కసారి చేసుకొని చూడండి. ఒక్క రోజుకి 2 ముక్కలు కాదు 10 ముక్కలు తింటారు మీరు. ఇది ఒక్కదానే అంత టేస్ట్ ఉంది. మటన్ అయితే నిజంగా చాలా బాగుంది. సిటీలలో మటన్ ఫ్లేవర్ కంటే ఇక్కడ కోసిన మటన్ కాబట్టి టేస్ట్ అద్భుతంగా వచ్చింది. అన్నీ బాగా చేసింది, అన్నం సూపర్ ఉంది. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి, ఫిదా అయిపోతారు. ఒక్క సండే మీరు ట్రై చేస్తుంటే నెక్స్ట్ సండే మీరే ట్రై చేస్తారు, అంత టేస్ట్గా ఉంటుంది కాబట్టి. ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ వీడియోలో మరొక కొత్త ఉంటుంది మీ ముందుకు వస్తాయి. బాయ్.